ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ నేర్పించబోతున్నాను. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే దానికన్నా ముందు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏంటది? మన బుర్రకి కొంచెం పదును పెట్టామనుకోండి, ఆ సబ్జెక్ట్ చాలా సులువు. ఓకే, ఇందుకే ఏంటి ఆ సబ్జెక్ట్ అంటున్నారా? ఇంకేముంది, లెక్కలు. లెక్కలు అనగానే అందరూ అమ్మో అని భయపడిపోతారు. కానీ నేను మీకు లెక్కలు చాలా సులువైన పద్ధతిలో నేర్పిస్తాను. ఓకేనా? మీరు కూడా రెడీగా బుక్, పెన్సిల్, పెన్, ఎరేజర్ పెట్టుకోండి. అందరు రెడీగా ఉన్నారు కదా? నేను నేర్పించేస్తున్నాను. సీత, గీత అని ఇద్దరు పిల్లలు ఒక గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సీత గోడ మీద కొన్ని పక్షులు వాలినాయి. ఆ పక్షులను చూసి ఆ గోడ మీద ఎన్ని పక్షులు ఉన్నాయని గీతను అడిగింది. వెంటనే గీత కూడా సీతకి హెల్ప్ చేసింది. అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి అనేసి వాళ్ళు కూడా కౌంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సీతకి, గీతకు కూడా హెల్ప్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసారు కదా పిల్లలు, నేను చెప్పినట్టే గోడ ఉంది. ఓకేనా? గోడ మీద కొన్ని పక్షులు వాలాయి. ఇందుకే ఇప్పుడు మనం గోడ మీద ఎన్ని పక్షులు వాలాయో ఇప్పుడు మనం లెక్క పెడదాం. 1 2 3 4 5. ఎన్ని పక్షులు వాలాయి గోడ మీద? 5 పక్షులు వాలాయి. 5 పక్షులు వాలాయి కదా. సో ఇప్పుడు కింద బాక్స్లో మనం 5 రాసుకుందాం. 5. తర్వాత వచ్చేసి ఇక్కడ 5 పక్షులు వాలినాయి. ఇక్కడ ఒక 2 పక్షులు ఎగురుకుంటా వచ్చి ఆ గోడ మీద వాళ్తున్నాయి. అయితే ఈ ఎన్ని పక్షులు ఎగురుకుంటా వచ్చి గోడ మీద వాళ్తున్నాయి? ఇక్కడ మనం చూస్తున్న ఎన్ని పక్షులు? 1 2 పక్షులు గోడ మీద వాళ్తున్నాయి. ఇక్కడ మనం ఈ కింద బాక్స్లో ఎన్ని పక్షులు వాళ్తున్నాయో కింద బాక్స్లో రాసుకోవాలి. ఎన్ని పక్షులు? 2 పక్షులు. తర్వాత వచ్చేసి మొత్తం ఎన్ని పక్షులు గోడ మీద ఉన్నాయి? ఇక్కడ మనం బొమ్మ గీసి చూస్తున్నారు కదా, గోడ ఉంది. గోడ మీద ఎన్ని పక్షులు ఉన్నాయి ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని పక్షులు గోడ మీద ఉన్నాయి? 7 పక్షులు. కింద బాక్స్లో మనం 7 రాసుకోవాలి. చూసారు కదా, చాలా సులువుగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక గోడ మీద 5 పక్షులు వాలాయి. తర్వాత ఎన్ని పక్షులు వాడడానికి వస్తున్నాయో మనం లెక్క పెట్టాం. ఎన్ని పక్షులు? 2 పక్షులు. ఆ 2ని ఇక్కడ కింద బాక్స్లో రాసాం. మొత్తం ఎన్ని పక్షులు గోడ మీద ఉన్నాయో మనం లెక్క పెట్టాం. ఎన్ని పక్షులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని పక్షులు? 7 పక్షులు రాసుకున్నాం. ఇది ఇంకా మనకి అర్థమయ్యేలాగా ఇక్కడ ఒక బాక్స్లోని ఫస్ట్ మనం ఎన్ని పక్షులు ఉన్నాయి గోడ మీద? 5. ఒక బాక్స్లో 5 రాసుకుని కూడిక సింబల్ వేసుకుని మళ్ళీ బాక్స్లో ఎన్ని పక్షులు ఎగురుతున్నాయి గోడ మీదకి వస్తున్నాయి ఎగిరి? ఎన్ని పక్షులు? 2 పక్షులు. ఆ 2 పక్షులు ఈ బాక్స్లో వేసుకుందాం. ఇప్పుడు మనం కూడిక చేద్దాం. 5 పక్షులు గోడ మీద ఉన్నాయి. ఎన్ని పక్షులు ఎగరడానికి వస్తున్నాయి గోడ మీదకి? 2 పక్షులు. మొత్తం ఎన్ని? 5 + 2 ఎంత? 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని పక్షులు? 7 పక్షులు. చూసారు కదా, చాలా సులువైన పద్ధతి. మీరు కూడా ఇలాగే డ్రా చేసి ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఎగరడానికి వస్తున్నాయి గోడ మీదకి, మొత్తం ఎన్ని పక్షులు డ్రా చేసి మీరు కూడా చాలా సులువైన పద్ధతి నేర్చుకోండి.